తండ్రి మీ మనసులు తల వాక్యం వైపు తిప్పాలని కోరుచున్నాం. తండ్రి గారు మీకు వందనాలు. మా ప్రార్థన మీరు తోసివేయకు నాయన. అయ్యా, కొన్ని మాటలు మీ దాసులు వినిపించారు, మీ కుమారుడు వినిపించాడు. మంచి విషయాలు నాయన. ప్రేమ ఎవరిలో ఉంటుందో, మిమ్మల్ని ఎవరిని అంగీకరించారు ఆ మాటల్లో తగలబరిచారు. నాను కూడా నాయన ఇక్కడ నిలబడ్డాను, ఎందుకు పనికి రానివాడనయ్యా. అయ్యా, నా మాటలు మరుగు చేసి నీ మాటలు నీ బిడ్డలకు అందించండి. ఒక మంచి మాటలు నీ పిల్లలు ఆలోచింపజేసే జ్ఞానము తెచ్చిన ఆయన మంచి ఆలోచన కలిగే మాటలు అందించగలిగిన దేవుడు అని కోరుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మీరే మహిమ పొందుకోండి. సముచితమైన జ్ఞానాన్ని మీరు నాకు అందించమని కోరుకుంటూ యేసయ్య దివ్యనామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి మాటలు విందామండి పిల్లరా, మంచి మాటలు విందాము. ఇప్పుడు వరకు మంచి మాటలు కదా అని మీరు అడగొచ్చు. మంచివే, అన్ని మంచి మాటలేనండి. మనము చెవి పెట్టి వినాలి కానీ ఆయన మాటలు మంచిది ఏది పాడైపోయినదన్న మంచిగా చేసిన మహాప్రభు ఆయన. మన వాక్య భాగము ఏమిటి అని అంటే పిల్లరా, మన వాక్య భాగము ఏమిటి అని అంటే మీరు ఆలోచన చేసి, మనము అంటే ప్రజలు దేవునికి ఎందుకు భయపడాలి? ఇది చదివి ఉండలేదు. మనుషులు దేవునికి ఎందుకు భయపడాలి? ప్రజలు దేవునికి ఎందుకు భయపడాలి? భయపడవలసిన కారణం ఏమిటి? అసలు ఎందుకు భయపడాలి ప్రభుకి? రామచంద్ర గారు అర్థమవుతుందా? ఎందుకు భయపడాలి దేవునికి? మనం ఎందుకు భయపడాలండి? ఏమిచ్చాడని భయపడాలి ఆయనకి? మనకేం చేశాడని మనం భయపడాలి? ఎందుకు ఆయనకి భయపడవలసిన అవసరత ఉంది? ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? భయపడిన వారు ఉన్నామా? పోనీ భయపడుతున్నామా? దేవుడు అంటే భయం ఉందా, భక్తి ఉందా అని అంటే బైబిల్లో మనం అడిగితే దేవుడు అంటున్నాడు, దేవునికి భయపడిన వారు ఒక్కరూ లేరట. దేవునికి భయపడి వారు ఒక్కరూ లేరట పిల్లరా. ఒక్కరూ లేకపోతే ఎలా? మనం నాశనం తెచ్చుకుందామా అంటే వద్దు. ఆయన కోపము మనం ఎవరు ఆపలేము. ప్రకృతి ఆపలా. ఈ భూమి మీద పుట్టిన వారు ఎవడు ఆయన కోపాన్ని ఎదురు ఎల్లలేడు, ఆపలేడు. అలాంటి కోపముతో ఉన్న దేవుడు ఆయన మొదటిసారి వచ్చాడు భూమందికి. ఆయన మొదటిసారి వచ్చాడు. మొదటిసారి వస్తే నమ్మలా. మొదటిసారి వచ్చాడు, మంచి మాటలు చెప్పాడు, నమ్మలేదు. మొదటిసారి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, నమ్మలా. మొదటిసారి వచ్చాడు, రక్తము కార్చాడు, నమ్మలా. మొదటిసారి వచ్చి గడ్డం పీకిన మాటలు చెప్పిన నమ్మలా. ఎందుకు తెలుసా? ఆయన దైవ కుమారుడు కాదు, దైవ కుమారుడు మళ్ళా వస్తాడు అనే ఆలోచనతో ఉన్న ఇప్పటికి కూడా మళ్ళా వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్న వారు ఉన్నారు మన మధ్యలో. కనుక నీవైతే ఎదురు చూస్తున్నా ప్రతి దినము ఆ మహనీయుడు వస్తాడని మేమైతే ఎదురు చూస్తూ ఉన్నా. ఎందుకు భయపడాలి? అమ్మ, భయపడిన వారు ఉన్నారా? మేమైతే భయపడి బతుకుతున్నాం. ఎందుకు తెలుసా? ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఏ సమయంలో ఈ భూమికి ఏమి సంభవిస్తుందో తెలియదు. లేదా ఈ భూమికి, లేకపోతే గ్రామానికి, లేకపోతే దేశానికి ఏమి సంభవించబోతుందో ఎవరికి తెలీదు. బైబిల్ చదువుతామంటే నిజమే ప్రభువా, ఇది ఎప్పుడు సంభవించబోతుంది అని అనిపిస్తూ ఉంటది. ఇది ఎప్పుడు ప్రభువా? ఒకవేళ అప్పుడు సంభవించినప్పుడు మేము అందులో ఉండగలుగుతామా, లేకపోతే మమ్మల్ని కాపాడగలుగుతావా అని బైబిల్లో అడిగితే నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుందని బైబిల్లో రాయబడు. నీ విశ్వాసము నిన్ను కాపాడుతుందని బైబిల్లో రాయబడి ఉంది. కాపాడుతుందా? మనం నిజమే పిల్లర, కాపాడుతుంది. చివరి వరకు కాపాడుకోవలసిన బాధ్యత మనము సంపాదించింది కాదు. విశ్వాసము కాపాడుకుంటే సిరీస్ చెప్తున్నానన్న, నవ్వుతే చెప్పండి. చేత కదా నాకు ఏటో. నవ్వుతంటే కవించడం ఇవన్నీ నాకు చేత కాదు. ఆ కవించి మాటలు అస్సలు నాకు చేత కాదు. ఎందుకని? వస్తాయి కానీ చెప్పను. అది వాక్యం అవ్వదు. వాక్యం అనగా సిరిసి కలిగి, రోసము కలిగి, ఒక అధికారము కలిగి బోధించాడు యేసుక్రీస్తువా.
ఒక అధికారం యేసు ప్రభు గారికి ఉంది, పౌలు గారికి ఉంది, తిమోతికి ఉంది, తీతుకు ఉంది. అధికారం కలిగి బోధించిన వారు. ఇది ఎవరు నేర్చుకున్నారంటే పిల్లరా, పౌలు గారి దగ్గర వారు నేర్చుకున్నారు. కానీ మనుషులకి పిల్లరా, మనుషుల్లోనికి వాక్యం వెళ్ళాలి. వాక్యమేనండి కాపాడుతుంది. నేను కాదు మిమ్మల్ని కాపాడేవాడు. నేను ఇక్కడ ఒక పాత్రగా నిలబడ్డాను. ఈ పాత్రగా నిలబడి కాంచేవి మాటలు మీకు అందించవలసిన అవసరత, బాధ్యత ఒక పాత్ర నాకు ఇచ్చాడు. ఈ మాటలు మీ మనసులోనికి తీసుకొని వెళ్ళాలని, మీ మనసులోకి వెళ్ళాలని ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మీ మనసులు అవి ఫలింపవాలి అంటే వాక్యం వైపు మీ మనసు ఉండాలి, వాక్యం వైపు మీకు సొబులు ఉండాలి. అందుకే మనము వాక్యమినే వినాలి తప్ప దురద సొబులు కలిగిన వారిగా మనము ఉండకూడదు. కనుక ప్రభుకు మనం ఎందుకు భయపడాలి? నిజమా? భయపడాలండి. మనం భయపడాలి. ఎందుకు తెలుసా? ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నామంటే నిజముగా మనం భయపడాలి. ఆయన కృపే. ఆయన సన్నిధిలో ఉన్నామంటే మనం ఆయన కృపే. ఆయనని స్తుతిస్తున్నామంటే ఆయన కృపే. కేవలం ఆయన సన్నిధిలో మనం ఆయనని మహిమపరుస్తున్న కేవలం ఆయన ఇచ్చిన కృపే పిల్లారా. అందుకే ఆయనకి భయపడాలి. కానీ భయపడని వారు బైబిల్లో ఉన్నారండి. భయపడని వారు బైబిల్లో ఉన్నారు. మీ మధ్యలోనికి తీసుకుని వస్తాను. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆ సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మీ మధ్యలోనికి తీసుకొని వెళ్దాం. ఇది మొదటిగా మిమ్మల్ని జ్ఞాపం చేసుకుందాం. మొదటి వాక్యం జ్ఞాపం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్ళి తరిద్దాం పిల్లలు. మంచి మాటలు రాశారు ప్రభువు. ఈరోజు మనమందరూ నేర్చుకోవాలి, మనందరము తెలుసుకోవాలి. ఆ మాటల ప్రకారంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ మాటల ప్రకారం మనం బ్రతకాలి. చూడండి యోహాను గారు ఏం చెప్తున్నారు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అందరూ చూడండి బైబిల్. దయచేసి అందరూ చదవ. అందరూ చూడండి. ఒకళ్ళ చదివి మీరు మాకు సహాయం చేయండి. నీ క్రియలు ఘనమైనవి. దేవునికి స్తోత్రం. ప్రభు చేసిన మేలులు, ప్రభు చేసిన క్రియలు, మహాఘనమైన కార్యాలు చేశాడు మహానీయుడు. ఏమంటున్నారు ఇక్కడ? ఏమంటున్నారంటే వారు ప్రభువా, దేవా, సర్వాధికారి. అమ్మా అగండి. సర్వాధికారి దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయనకు ఒక చక్కటి పేరుంది. ఆయన కనపడడు, ఆకారంగా కనపడడు. నువ్వు పిలిస్తే నీ పక్కన ఉంటాడు అంతే. అవును కదా? అవును కాదా? ఆకారం కనపడదు. ప్రభువు ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు అని ఎన్ని తట్టి దేవుడు, నిన్నుతో మాట్లాడిన దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను అన్ని విషయములు ఆదుకున్న దేవుడు, నిన్ను తీకు తోడుగా ఉన్న దేవుడైనా ఆకారం అయితే లేదు. ఆకారము లేని యందు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. ఎప్పుడైనా ప్రార్థన చేశావు ప్రభు? ఈరోజు నేను బతికి ఉన్నామంటే కేవలం మీరు చేసిన సహాయము. ప్రార్థన చేశారమ్మా? మీరు చెయ్యండి. ఇప్పటి నుంచి అన్నా చేయండి. కార్యం అంటే ఏం కార్యాలు? నువ్వు బ్రతకడమే కార్యం. నువ్వు బ్రతికి ఉండటమే. నువ్వు బ్రతికి బట్టగట్టి ఈరోజు ఆయన ఇచ్చిన గాలులు, ఆ సూర్యుడి కింద అన్ని అనుభవించడానికి అవకాశం ఇచ్చాడు. అదే మేలు. ధనధనాలు కాదు. మనిషి బ్రతకడానికి ఈరోజు బుద్ధిస్తున్నాడు అంతే. అవునే కదా? ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడంటే ఏమిటి కారణం? ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోగం, ఏదో ఒక వ్యాధి మనిషిని వెంబడిస్తుంది. ఈరోజు మనిషి ఆరోగ్యం పెరగటానికి కాదు, మనుషుడు ఈరోజు బ్రతకడానికే తినాలి అంతే. మనుషులు అలాగ వచ్చేసాం. జాగ్రత్త సొమ్మి, జాగ్రత్త. చివరి దినాల్లో ఉన్నాం. ఆయన అంటున్నాడు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగమునకు రాజా, మా దేశానికి రాజా, మా గ్రామానికి రాజా,
నా కుటుంబానికి రాజా, నా కుటుంబానికి దేవుడా, నువ్వు తప్ప మాకెవరు లేరని అనగలుగుతున్నామా మనము? ఆయన సర్వాధికారణ అంటే ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. ఏముందమ్మా? ఈ సృష్టి మీద సర్వాధికారాలు ఉన్నాయి. నీ మీద అధికారం ఉంది, మన అందరి మీద, నా మీద, మన అందరి మీద ఆయనకి అధికారము ఉంది. అధికారం ఉందండి ఆయనకి. అందుకే ఆయన కార్యాలు ఎంతో. రాజా రాజా అంటున్నాడు, యుగమునకు రాజా, నీ మార్గములు న్యాయములు. అమ్మా అయ్యా వింటున్నావా? నీ మార్గము న్యాయములు. అందుకే మీరు న్యాయంగా బ్రతకండి. అంటే బ్రతకలేదని కాదు సుమి, అలా ఉండట్లేదు కాదు సుమి. ఒకవేళ మనము న్యాయంగా బ్రతకడం మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. అన్యాయము చేయకూడదు. అన్యాయం అయిపోయినా పర్వాలేదు. నువ్వు అన్యాయం చేయకుండా న్యాయంగా బ్రతికితే నీకు అన్యాయమే కనబడుతుంది. మళ్ళా నువ్వు మేలు చేయి, మేలుకు ప్రతి కీడిగా కీడి చేసిన వారు ఉన్నారు. నువ్వు మేలు చేస్తే కీడి చేస్తాడు, నువ్వు మేలు చేస్తే కీడి చేస్తాడు. ప్రభు అన్నాడు, ఒరే నువ్వు మేలు చేసినప్పుడు వాడు ఎవడన్నా కీడి చేసినాడు అనుకో, మళ్ళీ నువ్వేం చేయాలి? దేవునికి స్తోత్రం. మేలే చేయాలి, మేలే చేయాలండి. ఊరుకోవయ్యే చెప్పే కానీ వాడు కీడి చేస్తే నువ్వు మళ్ళీ మేలు చేయమంటావు అంటావు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పానా? బైబిల్ చెప్తుంది చెయ్యాలి. బైబిల్ చెప్పినట్టు బ్రతకాలండి మనము. బైబిల్ చెప్పినట్టుగా మనం జీవించాలి, బైబిల్ చెప్పినట్టుగా బ్రతకాలి. అలా బ్రతికితేనే మన పరలోకానికి వెళ్తాం. బైబిల్ ఏం రాయబడింది? బైబిల్ ఏం రాయబడింది? ఏమన్నాడు? నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. అందుకే అంటున్నాను, కొత్త శుక్రవారం ఏం చెప్పానంటే, మనం భూమి మీద బ్రతుకుతున్న కాలములో మంచి సాక్ష్యం కలిగి బ్రతకండి అని చెప్పాను. అమ్మా అవన్నీ కదా ప్రభు చిత్తం అయితే ఒకరోజు మనం చెప్పుకుందాం. మంచి సాక్ష్యము. అమ్మైనా, నాన్నైనా, తమ్ముడైనా, కొడుకైనా, బిడ్డైనా, అక్క అయినా, తెల్లైనా, ఎవరైనా ప్రభు మార్గములో నడుస్తున్నప్పుడు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం అండి. ఆ సాక్ష్యం నువ్వు పొందుకోవాలి. ఏం చెప్తానండి, మా అమ్మ గురించి ఏ సాక్ష్యం లేదండి, మా నాన్న గురించి ఏం సాక్ష్యం చెప్పమంటారండి? తాగి చచ్చినోడి గురించి ఏం చెప్పమన్నారు? అంతే రాజుబాబు. తాగి చచ్చినోడి గురించి ఏం చెప్పమంటారండి సాక్ష్యం? ఏం చెప్పమంటారు? వాడు చచ్చిపోయాడు, ఏం చెప్పమంటారండి సాక్ష్యం? ఇలాంటి సాక్ష్యాలు వద్దండి. మనం ఉన్నంత కాలంలో పిల్లరా, ఉన్నంత కాలంలో మన పిల్లలు మన కొరకు సాక్ష్యం చెప్పాలి. లేదు మన కొరకు, లేకపోతే మన పిల్లల కొరకు మనము సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. ఇదిగో క్రీస్తు వారికి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయనకు మంచి సాక్ష్యం ఉంది. సంజములకు అధిపతి అయిన దేవుడు యెహోవా ఆయన పేరు. అలాంటి సాక్ష్యం. ఏం సాక్ష్యము? ఏం సాక్ష్యం? నీ మార్గములు న్యాయము, తర్వాత సత్యములై ఉన్నవి. ప్రభువా నీ మార్గం అంతేనా? నీవు మాత్రము పవిత్రుడువు. అంటే భూమి మీద మానవుల్లో ఉన్న వారందరిలో నువ్వు ఒక్కడివే చెప్పాలా? ఈ పిల్లలతో ఆడుకుని జరిపో మొచ్చోట్లు ఖాళీగా ఉన్నప్పుడు జరిపావు అక్కలకి. మళ్ళా వాక్యాన్ని వినండి అమ్మా. వాక్యం వింటే ఎంత మంచి మాటలు వింటే మనం రక్షించబడతాం. ఆయనకి గురించి ఏమి రాయబడింది అంటే, ప్రభువా నీవే పవిత్రుడు. అంటే మనం అందరం అపిత్రులమే కదా. మరి మన అపిత్రులమా పవిత్రులమా? నేను చెప్పలేను. ఎందుకని మనం అంతటి వాళ్ళం కాదు, నేనైతే అంతటి వాడిని కాదు. ఏదోటి ఉంటుంది నాలో కూడా. అవునా శాంసన్ గారు? ఏదోటి ఉంటుంది మనలో, ఏదో లోపం ఉంటుంది, ఏదో ఆశ ఉంటుంది. మనుషుడు ఎలా బ్రతకాలి, అలా జీవించాలి, ఏదో ఒక లోపం మనలో ఉంటుంది. మనం అంతగా హెచ్చించుకోవడానికి తగము.
కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు గురించి యోహాను గారు అంటున్నాడు ఏంటంటే, ఆ నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడిన వాడు ఎవడో ఉన్నాడా? రాజబాబు ఉన్నావా? భయపడుతున్నా? ఎప్పుడు ఫోన్ చేస్తే ప్రార్థన రమ్మంటాడు ఈయన. మరి అది తప్ప నాకేమని చెప్పండి? మీరు నెరిగిరి వస్తే 4 వాక్యాలు మీకు అందించగలుగుతాను, లేకపోతే దేనికి చెప్పాలా? గోడలకి. రెండయ్య ప్రార్థన అందరి రండి, వాక్యం ఎందుకు కానీ. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, కొంతకాలానికి వాక్యం వినివారు ఉంటారంట. వాక్యం ఎవరైనా చెప్తే వింటాము అని ఆశపడినప్పుడు వాక్యం చెప్పిన వారు ఉండరట. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లరా, భూమి మీద నుంచి పరిశుద్ధులు ఎత్తబడతా ఉంటారంట. ఎత్తబడినంటే ఏంటి? ఆయన తీసుకుని వెళ్ళిపోతాడట. అంటే వాక్యం కొరువైపోద్దట, చెప్పేవారు ఉండరట. అందుకే వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. అందుకే వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును. ఎంత చక్కటి పాట అండి! ఎవరికొని వచ్చామా? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలోని మధునీచెను, కృపాశిక్ష దయాశిక్ష సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. దేవునికి స్తోత్రం. వాక్యమేనండి మన బ్రతికిస్తుంది. ఏమి 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 ఇటీవలనే మొన్న ఒక మాట చెప్పాను పిల్లరా, మీకు ఒక మాట. ఆ తల్లికి 9 బిడ్డలు ఉన్నారట. తెలియని వ్యాధి సంభవించిందట. తెలియని వ్యాధి. ఏ డాక్టర్కి సంప్రదించిన ఆ వ్యాధి దొరకట్లేదట. 6 లక్షల రూపాయలు అయిపోయాట. 6 లక్షలు. కానీ ఏ డాక్టర్కు అంతి చిక్కలేని వ్యాధట. అది కనపడలేదట. డబ్బులు అయిపోయినాయి, డబ్బంతా అయిపోయింది. పిల్లలు అక్కడ ఇక్కడ అమ్మను బ్రతికించాలని అక్కడ ఇక్కడ దోషేశారంట పిల్లలు. ఏదో రకంగా మా అమ్మను బ్రతికించుకోవాలని. ఆఖరిగా అమ్మ ప్రాణము దక్కలా. తెలియని వైద్యుల దగ్గరికి సంప్రదించారు. తెలియని వారి దగ్గరికి వెళ్ళి వైద్యుని సంప్రదిస్తే అన్ని తీస్తున్నారంట. కానీ వ్యాధి చిక్కలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందంట. ఇటీవలనే ఒక 5-6 రోజుల క్రితమే కాకినాడ ప్రాంతానికి మరొకరు ద్వారా చేర్చిన తర్వాత ఆ తల్లి కన్ను మూసిందట. నేను ఫోన్ చేసినప్పుడు నేను మొదటి మాట ఇలా చెప్పారు, చనిపోయిందని. నేను మొదటి మాట ఏమడిగాను అంటే, ఆ మరణది చాలా డబ్బులు అవేయ్యా, దాదాపు 6-7 లక్షలు అయిపోయినాయి, బ్రతకలేదు. కానీ నేను అన్నాను, డబ్బులు కాదు ముఖ్యము, రక్షించబడ్డాదా అని అడిగాను. దేవునికి స్తోత్రం. రక్షించబడ్డాదని నేను అడిగితే ఆమంటుంది, ఆ తల్లితో పాటు 9 బిడ్డలు, భర్త అందరూ రక్షించబడ్డారట. దేవునికి స్తోత్రం అని చెప్పాను నేను. ఎందుకు? ఏం పర్వాలేదు, మరణిస్తే పరలోక ఆ నిత్యమైన రాజ్యంలోనికి వెళ్ళిపోయిందని చెప్పాను. డబ్బులైనా ప్రాణం దొరకలేని పరిస్థితులు. డబ్బు రక్షిస్తుంది కొంతవరకే అంత అయిపోయిన తర్వాత అంత అయిపోతుంది. కానీ దేవుడు మన పక్షమునుంటే మనకి విరోధి ఎవడు లేడు. ఆయనకు ఒక్కడికే లోబడాలి. అందుకే ఇక్కడ ఏమని రాయబడ్డది అంటే, ఆ మాట చెప్తున్నాను, నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడిన వాడు ఎవడో. ఆగుదాం. నీకు భయపడిన వాడు ఎవడో లేడు. నీకు భయపడిన వాడు ఎవడు? మన వాక్య భాగం ఏమిటి ఈరోజు? ప్రజలు దేవునికి ఎందుకు భయపడాలి ఆయనకి? అందుకే ఇక్కడ అంటున్నాడు, నీకు భయపడిన వాడు ఎవడయ్యా? ఎవడికి లేదు. బ్రతికిన వాడు బ్రతికేస్తున్నాడు, తాగిన వాడు తాగుతున్నాడు, ఇరుగుతున్నాడు, వాడిట్టం వచ్చిన బ్రతికేస్తున్నాడు. కానీ యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా పిల్లరా? నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడో అనుకున్నవాడు ఒక్కడు లేడట. ఈరోజు బొవ్వ తింటున్నామంటే ఆయన కృపే అనాలి.
నువ్వు బొబ్బు తినాలంటే ఆయన కృపే. ఒక ఆయన అంటున్నాడు, దైవజనుడు, ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం మన అదృష్టం. మంచి దైవజనుడు ఆయన మొదటి చూసి జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లలకి. ఏమిటంటే, ఒరే నాన్న, ఒకరోజు మా అమ్మ నాన్న మేము ఉన్నప్పుడు, మేము చిన్న పూరు గుడిసుల్లో ఉండేవాళ్ళంరా. చిన్న పూరు గుడిసు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, నేను ఉన్నాను అప్పుడు. చిన్న బుడ్డ అడుగులు, చిన్న పిల్లవాడుగా. అంటే మా అమ్మ వాళ్ళని ఏం చేస్తున్నా, వాళ్ళ ఏం పని చేస్తున్నా నాకు తెలుసు. ఆ స్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన వర్షంలో ఉన్నప్పుడు మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. మా ఇల్లు మునిగిపోతే నేను ఆ ఇంట్లోకి నీరు వస్తా ఉంటే ఆ నీళ్ళని పెళ్లితో బయటికి ఇలా పోస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? పిల్లలకి. సాయంత్రం సమయంలో అన్నం తిన్నప్పుడు, అరే బాబు, ఈ భోజనం ఎలాగొచ్చిందో తెలుసా? ఈ భోజనం 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్న పరిస్థితి ఏంటో తెలుసా? ఒకరోజు మా అమ్మ అడుక్కుంటే ఏమని అంటారమని చెప్పి, ఊళ్ళోకి వెళ్ళి అడుక్కుంటే ఏమని అంటారని చెప్పి నన్ను నొడని కట్టేసుకొని రాత్రిపూట ముసివేసుకొని ఆ ఇంటికి అడుక్కు పెంచిందిరా అని చెప్పివాడట. ఎవరికమ్మా? పిల్లలకండి. ఎందుకని? ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆ ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన సంఘము, ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆయన పిల్లలకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజు ఉందని ఎర్రవేగవద్దు అని అంటున్నాడు పిల్లలకి. మొదటి చితిదిరా మాది, ఇది ఏది చిన్న పూరు గుడిలో ఉన్న మాకు ఈ రోజు ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడంటే ఏంటో తెలుసా? ప్రార్థనయ్యా. నువ్వు తింటున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు భోజనం వచ్చిందంటే, ప్రభువా ఈరోజు మీ వలనే మాకు భోజనం దొరికింది, నీ వలన నాయన ఈరోజు మాకు భోజనం దొరికింది. తన దేవుని సేవకు కూడా ఉండి తన పిల్లలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఉన్న ధనాన్ని బట్టి, ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి ఏ రోజైనా నా పిల్లలకు గర్భం వస్తుందేమని చెప్పి, గర్విస్తారని చెప్పి వాళ్ళకి ముందుగా తింటున్నప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడట. మనం చెబుతున్నాం మన పిల్లలకి, చెప్పండి, ఏది పడితే వాళ్ళు అడుగుతున్నారు, కొనవద్దు. వద్దు పిల్లరా, రేపు పొద్దున అది కొనిందాక ఒప్పుకోడు. 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, కొను అంటాడు. కొను అంటే నువ్వు ఖచ్చితంగా కొనాలి. ఎందుకు తెలుసా? కొనకపోతే ఇప్పుడు పరిస్థితి కనపడుతున్నాయిగా. అది గుర్తుపెట్టుకోండి. వద్దు. మనం ఎంతవరకు ఉన్నామో అలా బ్రతకడం మన పిల్లలకి నేర్పిస్తే, మనం వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకుని పోతారు. అందుకే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రభు గురించి, దేవుని గురించి ఎవరు చెప్తున్నారు సాక్ష్యము? నువ్వొక్కడివే పవిత్రుడవయ్యా, నువ్వొక్కడివే, నీకు భయపడేవారు ఎవరు లేరు. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడిన వాడు ఎవడు? నీ నామమును మహిమపరిచేవాడు ఎవడు? ఎవరూ లేకపోతే ఎలాగండి? నిద్రపోతున్నప్పుడు ప్రార్థించాలి, లేచినప్పుడు ప్రార్థన చేసేయాలి. ఆయుష్నిచ్చాడు అంటే ఈ ఆయుష్నిచ్చింది నీవే ప్రభువా, నువ్వొక్కడవే నువ్వు ఇవ్వబెట్టే నాయన. నేను బ్రతికాను, నేను పని చేసుకుంటున్నానయ్యా. ఈరోజు నాకు ఆరోగ్యం అయ్యా, నేను పనికి రావడానికి, లేకపోతే నేనే పని చేసినా నీ ఆత్మ సహాయం, నీవు నాకు సహాయంగా ఉండు ప్రభు అని అన్నివారు ఉన్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? ఏమంటే మీరు అర్థం చేసుకోండి. ఏమన్నాడు? నీ నామమున మహిమపరిచేవాడు ఎవడు? మహిమపరిచిన వాడు ఎవడు? నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడివి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయవాలనే కదా. చేస్తున్నామా? ఈరోజు వచ్చిన వారు ఎంతమంది మోకరించి ప్రార్థన చేశారు చెప్పండి? నేను చూడలేదు కానీ చెప్పండి. మందిరంలోకి వచ్చారుగా, మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు చెప్పండి? దేవునికి ఇవ్వాలండి. వచ్చి మనం కూర్చోకూడదు, మోకరించాలి. కూర్చోకూడదని మోకరించాలి. అయ్యా, ఈరోజు ఏ మాటలు
వాక్యము దేవుని దాసుల ద్వారా మీరు ఏ మాటలు మాకు అందిస్తూ పోతున్నారు నాకైతే తెలియదు, కానీ వాక్యం వినటానికి మంచి మనసు, నా ఆలోచన వాక్యం వైపు ఉండాలి, నా తలంపు వాక్యం వైపు ఉండాలి. దైవజనుడి ద్వారా ఒక బలమైన సాధనాలుగా ఆయన మీరు బలముగా ఓడుకుంటేనే ఆయన మాకు ఆ మాటలు అందించబడతాయని ఒక్కరైనా ప్రార్థన చేశారా? రాగానే మోకరించడం నేర్చుకున్నాం. ప్రార్థన అనగానే మోకరించాలి, మోకరించి ప్రార్థన చేసి మనం కూర్చోవాలి. మొదటి స్థానం మనం ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఇస్తేనే వాక్యం వినాలని దేవుడు ఆలోచన కలిగజేస్తాడు. వాక్యం వింటావు, అలా వినగలిగితే మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. మొదటి స్థానం మనం ఆయనకిస్తే ధన్యులమని బైబిల్ మనకి చెప్తుంది. కనుక ఆయన నామాన్ని హెచ్చించాలి. ఇక్కడ ఏమంది? అయ్యా నీ సన్నిధిలోని ఏమంటున్నాడండి? నీ న్యాయ విధులు జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసి చెప్పుచు, దేవుడు దాసుడకు మోసే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తననియు పాడుచున్నారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడంటే భయం లేని వారు ఉన్నారు, దేవుడంటే భక్తి లేని వారు ఉన్నారు, దేవుని కంటే భయపడిన వారు ఉన్నారు. అందుకే దేవునికి భయపడిన వారు ఎవరు లేవండి. భయపడాలి. మనము ఆయన కొరకే బ్రతకాలి, మనం ఆయన కొరకే జీవించాలి. భయపడిన వారిని చూపించినా, మీకు భయపడిన వారిని చూపించినా మనం భయపడి బతుకుతున్నామని నిజంగా చెబుతున్నాం. మనమందరం ఆయనంటే భయపడుతాం, మనమందరూ భయపడి ఆయన సన్నిధికి వచ్చాం. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఆదివారం మిస్ చేసుకోకూడదని, మనకు తెలియకూడదు. అది నేను ఎందుకంటే నా జీవితంలో ఒక ఆదివారం కూడా ఎన్నడూ ప్రభు నమ్మి కానించి విశ్వాసంగా ఉన్నప్పటి కానించి ఇప్పటి వరకు ఒక ఆదివారం కూడా మిస్ అవ్వలేదు. నిజం చెప్తున్నాం. భార్య పిల్లలు తీసుకొని సైకిల్ మీద వెళ్ళిపోతుండేవాడు. ఏటికెళ్ళి వచ్చి త్వరగా సమయానికి ముందు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఏటికెళ్తూ సమయం అంతా కూడా నా మనిషిల్లో వాళ్ళ ఎత్తుతున్నప్పుడు కూడా, వాళ్ళ నాగుతున్నప్పుడు కూడా, వాళ్ళ ఎత్తుతున్నప్పుడు కూడా ఏ ఆలోచన అంటే ఆదివారం చేపలు పడకూడదు, ఆదివారం చేపలు పడకూడదు, ఆదివారం. ఎప్పుడు మాకు చేపలు ఎప్పుడు పడి తెలుసా? శనివారం చేపలు పడి. ఎందుకని? ఆదివారం పోవాలి. మా నాన్నని వాడు, వరే ఎవరికన్నా ఎక్కువ పొడి చేస్తున్నావురా నువ్వు? ఎవరికన్నా పొడి చేస్తున్నావు ఎక్కువ? ఎవరికన్నా ఎక్కువ తెచ్చేస్తున్నావు నువ్వు? అంచమాలా ఏంటి? ప్రార్థన దేవుడు ఇది ఎవరికంటే ఎక్కువ తెచ్చండి. వాడికి 1000 రూపాయలు వస్తే నాకు 400, వాడికి 2000 వస్తే నాకు 1000 రూపాయలు, వాడికి 500 వస్తే నాకు 150, 200 వచ్చి ఏం పొడి చేస్తున్నారా? కానీ అలాగెళ్ళి నాన్న బాధపడినాక వెళ్తే వల వేసి ప్రార్థన చేస్తే, ప్రభువా ఆదివారం పడకూడదు. ఎందుకని? పడితే మళ్ళీ వల వేయాలా ఏంటి? అంతే కదా, సమయం పోద్ది. అందుకే ఏమి పడకుండా పడదు నాగేసి వల మోట ఇంటికి వచ్చేసి 9 గంటలకే వెళ్ళిపోతుంది. అందుకే ఆదివారం చాలా ప్రధానం. ఒక దినము గనిపుట ఈ దినాల ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. ఆయన దినాలండి, ఆయన మనకి ఇచ్చిన దినం. మళ్ళీ మనం అందరం ఒకరోజు ఇలా కలవాలి అంటే మళ్ళీ ఆదివారం రావాలి. అలాంటి జీవితం. కనుక ఈరోజు మీకు వాక్యం అందించడానికి అలిపుడు నేను ఎందుకు పనికిరాను? దేవుడు మీ మధ్యలో నిలబెట్టుకునే మాటలు మీకు చెప్పడానికి, చదువు ఇచ్చిలేని నన్ను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చి కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు నాకు అవకాశం. అందుకే సంతోషిస్తున్నా, దేవునికి స్తోత్రం. కనుక ఈ మాటలు మీకు చెప్పాలి అంటే పిల్లలు ఎంత ఆనందం, ఎంత సంతోషం. కనుక అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నమస్కారం చేయాలి. నమస్కారం ప్రభువా, ఇక్కడి నుంచేనా మీరు వచ్చినట్టు మోకరించడం నేర్చుకోండి. మరి మోకరించలేదు నాకై తెలియదు, కానీ ఇక్కడ మోకరించాలి అనుకుంటే నీ చేతుల్లో బైబిల్ చేతికి వచ్చినప్పుడు మొదటిగా ఇంటికాడ మోకరించి రావాలి. దేవునికి స్తోత్రం. అలా రావాలి. ప్రార్థన చేయరు, ఏది చేయరు. కొందరు బైబిల్ తీసిరారు, బైబిల్ కొనుక్కొని అక్కడ డబ్బులు ఉండబోయేటో. నాకు 5 బైబిల్ ఉన్నాయి. చదువు లేనోడికి 5 బైబిల్, ఇది ఒకటి ఇంకొకటి ఎక్కడ ఉంది. ఎందుకు ఏదో అలాగా తెలియని చదువుకోవడం.
బైబిల్ ఉండాలి సుమే, బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. అన్నిటికీ కొరిచి పెడతాం, బైబిల్ మాత్రం కొరిచి పెట్టాం. బైబిల్ మనం కొనుక్కోం. ఇప్పుడు 400 500 అవుతుంది బైబిల్, నెల 150 200. ఎందుకని? ప్రతి ఒక్కరు ఈరోజు బైబిల్ అమ్మబడుతుంది. ఎంత అంత కాదు, ఎనీ టైం బైబిల్ అమ్మబడుతూ ఉంది. పిల్ల బైబిల్ తీసుకుంటున్నారు. ఎందుకు తెలుసా? తెలియని వారు, ఈ కొత్తగా వచ్చిన వారు ప్రభులోకి వస్తారు కదండి, అయ్యా మీ కాడ బైబిల్ ఉంటే ఇస్తారా అని అడుగుతారు. ఎందుకు తెలుసా? ముందు ఎంత చూడా, ముందెళ్ళాడు మన గర్వమే, మనకు అవసరం లేదు బైబిల్. బైబిల్ పట్టుకోరాము. ఏమండి, పండగ వస్తే బిడ్డలకి అందరికీ బట్టలు కొంటున్నారు లేదా మీరు? చెప్పండి. పండగ వస్తే బిడ్డలకి అందరికీ బట్టలు కొంటున్నారు లేదా? ఒకరు కొని ఒకడు కాపీ ఊరుకుంటాడేమాడు. మరి అందరూ ఉన్నప్పుడు అందరికీ బైబిల్ ఉండాలి కదా, బైబిల్ ఉండాలి కదా. ఉండాలండి, బైబిల్ ఉండాలి. దేవుని సన్నిధికి మనం వెళుతున్నప్పుడు అదే మొదట ఒక ఘనత. బైబిల్ లేకుండా నాకు ఎక్కడికి వెళ్ళబోతుంది? అదొకటి. మరి బైబిలే మన ఆదాయం, అది బైబిలే మనకు సర్వము. బైబిల్ మీద మీరు ఆలోచన కనుక లేకపోతే కొనుక్కోండి. నేను కొనివ్వడానికి అంతగా సామర్థ్యత నా దగ్గర లేదు. దేవుడు ఆ స్థితికి వెళ్ళలేదు. ఇంకా ప్రార్థన చేయండి. ఆలోచన అంటే లేని వారు కొనిద్దామని ఆశ, 400 పర్లేదు 500 పర్లేదు, కానీ ఇప్పుడే బాగా దీని స్థితిలోకి వెళ్ళిపోయాం. కనుక ఈరోజు ఇంత ఆనందంగా మీ కొరకు చెప్తున్నా, దేవుని కొరకు నిలబడి చెప్తున్నామంటే దేవుని వాక్యములో ఏమిటంటే ఆయన సన్నిధిలో మనం అందరూ మోకరెళ్ళాలని రాయబడ్డాడు. అదేనా? చదివినన్నదేమాట. నీ సన్నిధిలో నమస్కారము చేసి చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తననియు గొర్రె పిల్ల కీర్తననియు పాడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మనం ఆయనని స్తుతిస్తూ ఉండాలి. కానీ ప్రభుకు భయపడిన వారు ఉన్నారు, ఉండవలసిన వారు ఉన్నారు పిల్లలు. మనమైతే మనం బ్రతికి, మనం ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన కొరకు జీవిస్తూ, ఎదుగో మనము ఆయన కొరకు జీవించిన వారిగా ఉన్నా, భయపడుతూ బ్రతుకుతున్నాం, భయపడి జీవిస్తున్నాం. ఒక్కరి నుంచి పెడతాను చూడండి. ఒక కోణానికి సంబంధించిన వారి మీ మధ్యలోనికి తీసుకొని వస్తాను చూడండి. పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. ఒక్కసారి మీరు సాయం చేయండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి, దేవునికి స్తోత్రం. భయపడారైలు, భయపడన ప్రజలు వీరు. అందుకే ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు పేరు అర్థం ఏమిటి? యాకోబు. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడ్డది పిల్లలు. అందుకే ఇక్కడ పేరు ఏమని పెడుతున్నాడు అంటే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను మీరు ప్రేమించాలి, ఆయనకి భయపడాలి. ఆయనకి భయపడిన ప్రజలని తొక్క నారి తీసేసాడు దేవుడు. మనం ఆ కోణంలో నేమి కానీ మనము దేవునికి భయపడి వారిగా బ్రతకాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు సామ్యూయేలు గ్రంథంలో. సామ్యూయేలు మంచి వరం ఇస్తున్నాడు పిల్లరా. 1వ సామ్యూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ సామ్యూయేలు గ్రంథం 12వ అధ్యాయము. దేవునికి భయపడి ప్రజలారా, దేవునికి భయం లేకుండా బ్రతికేసి ప్రజలారా, మనమందరూ దేవునికి భయపడదాం. 12వ అధ్యాయము 24వ వచనం. క్షమించండి, మీరు ఆలోచన వెరగండి. 1వ సామ్యూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎన్నని చెప్పుకుంటాం చెప్పండి? ఎన్నెన్ని చెప్పుకుంటామండి? ఎవరు చెప్తున్నారు ఈ మాట చెప్పండి? ఏమో నిద్ర వస్తుందా అమ్మ? చెప్పట్లా? మళ్ళీ చదువునాను. ఆయన మీ కొరకు అన్నాడంటే ఆయన మీ కొరకు అన్న మాట ఏంటి? ఎవరు అంటున్నారు ఇంతటిగా? అక్కడ
ఆయన అంటే ఉన్నారు కదా అక్కడ, ఆయన మీ కొరకు అన్నాడు. ఆయన మీ కొరకు ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అంటున్నాడు. ఎవరో ఈ గ్రంథం ఎవరో సామేలు కదా అని చెబుతున్నాడు. సామేలు చెబుతున్నాడు, అరే బాబు మీరు ఎండర్రా, మీరు ఏడుస్తుంటే మిమ్మల్ని కాపాడ్డాడు. ఆకలి అడిగినప్పుడు అన్నం పెట్టిన ఆయన మీ కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని తీసుకొని రావడానికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ప్రభు. అది అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలను చేసును. అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన వారుగా బ్రతకాలి. ప్రభు మనకు నేర్పిస్తున్న మాటలు. రాజు నాకు తిందే కానీ నా కళ్ళు మొసి కనబడుతున్నాయి, కనబడలే కొందరు. జాగ్రత్త స్వామి, నాగింది అంటాడు వచ్చేసాడే, నాకు తింది అంటాడు వచ్చేసాడు. వచ్చినప్పుడు మొక్కం మీద నీళ్లు కొట్టుకోవాలి. ఎక్కడ నిద్ర రాదు, మళ్ళా మనకి ఇక్కడ వస్తుంది, ఎక్కడ రాదు. ఇంకా అక్కడంటే మరీ రాదు. ఇంకా అవన్నీ చెప్పుకొని కానీ దేవుని సన్నిధిలో ఎందుకు వస్తుందో తెలుసా? ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. వాక్యం అంటుంది మీ కొరకు, మనందరి కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు నేను బ్రతికి ఉండటం ఆయన చేసిన కార్యం బట్టి మనము బ్రతికి ఉన్నాము. అదే సామ్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. సామ్యాలు వారి జ్ఞాపకం చేస్తున్నారు. మీ కళ్ళ ఎదుట ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. అయ్యా ఎన్నో కార్యాలు చేశాడు అని అంటే చూదునా, ఎన్నో కార్యాలు చేశాను. మీరు తలంచుకొని పూర్ణ హృదయముతోను ఆయనను సేవించుటకును ఆవశ్యకమా. మీరు కీడి చేసిన వారైతే తప్పకుండా మీరు మీ రాజును నాశనమగుదురు. దేవునికి స్తోత్రం. మీరు దేవునికి కీడి చేసినట్లయితే మీరును మీ రాజును నాశనమగును. దేవుని మాట పిల్లలు, దేవుని మాట. మనము దేవునికి భయపడి బ్రతకాలి. బ్రతికిన వారు బైబిల్లో లేరు. చాలా మంది ఐగుప్తు దేశం తీసుకొచ్చినప్పుడు దేవుడు అంటే వారికి ఎంతైనా బైబిల్ లేదు పిల్లలు. కనుక మనం భయపడదాం. భయపడి ఆయన పాదాల దగ్గర, ఆయన పాద సన్ని దగ్గర మోకరిల్లుదాం. ఆయనంటే భయపడదాం. ఆయనకి ఇక్కడి నుంచి అయినా భయపడి ఒక మంచి భక్తులుగా, మంచి బిడ్డలుగా ఆయన కొరకు బ్రతకాలని ఈ మాటలు మీ మధ్యలోనికి తీసుకుని వచ్చాం. గనుక మనం ఆయన కొరకు బ్రతకాలి. మనం భయపడేవారుగా కాదు, భయపడేవారుగా ఉండాలి. భయం లేని వారుగా కాదు, భయపడేవారుగా, భయం కలిగి బతికలిగి ఆయన కొరకు మనం జీవించగలిగితే. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నేను మనందరికీ ఆయన చేసిన కార్యాలు. అందుకే మన బ్రతికేం బట్ట కట్టుకెళ్ళి ఈరోజు దేవుని వాక్యం చెప్పడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, వినడానికి మీకు అవకాశం ఇచ్చాడు. ఏమిటి తెలుసా? ఆయుష్నిచ్చిన దేవుణ్ణి ఆయన ఎదుట మోకరెళ్ళాలి. ఆయన రాజ్యం వరకు నేను వారసులు అవ్వాలని ఈ మాటలు మనందరి ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికరం చూపున దేవ, మీరు ఇచ్చిన మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మీరు తోసివేక నీరికట్టి బలింపు చేసి ఎన్నో మాటలు మీ పిల్లలను ఆయన విన్నారు. హృదయంలో పలింపు చేసి మీరు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి నాయన. ఆ కార్యంలో ఒక్కొక్కటి తలంచుకొని ముందుకు వెళ్ళటానికి సహాయం చేసి కూడి వచ్చిన బిడ్డలు దీవించి వాక్యము ద్వారా వాళ్ళు తృప్తిపరిచి వాళ్ళ మొదల్లో దీవించి ఆశీర్వదించమని కోరుకు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మీరు మహిమ పొందుకోమని. అయ్యా కూడి వచ్చిన బిడ్డలు అయ్యా వాక్యం ద్వారా బ్రతకాలని, వాక్యంతో బ్రతకాలని, వాక్యం మన భాగంలో వాళ్ళ హృదయంలో ఉండి నీ కొరకు బ్రతకాలని మా ప్రార్థన వారికి దేవుని ఆశీర్వాదాలు కలిగించే. ఇంటున్న వారు, చూస్తున్న వారు దేవుని కొరకు భయపడాలని, భయపడిన వారు ఎందరో ఉన్నారు. ఈ వాక్యం ఇన్ని వాళ్ళందరూ కూడా
నీకు భయపడి బ్రతికే మహాకృపను చూపించు. మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.